హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం బెండకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము. అయితే ఫ్రెండ్స్, ఈ బెండకాయలు నేను మా తోటలో తీసుకొచ్చాను. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. కాకపోతే మధ్యలో వర్షాలు పడటం వల్ల చెట్లన్నీ పాడైపోయాయి. దానివల్ల కొన్ని బెండకాయలే ఉన్నాయి చెట్లకి. ఈరోజు నేను మన బెండకాయల్లో పచ్చిమిర్చితో ఎలా చేయాలో చేసి చూపిస్తాను. అయితే దీన్ని ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ పచ్చిమిర్చి టమాటా వేసి చూపిస్తాను. చాలా ఈజీగా త్వరగా ఈ రెసిపీ రెడీ అయిపోతుంది. ఫస్ట్ మనం బెండకాయల్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకుందాం. ఇలా మనం చిన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి త్వరగా మగ్గిపోతాయి. మనం పెద్దగా కట్ చేస్తే త్వరగా మగ్గవు. ఇలా కట్ చేస్తే మనకి త్వరగా మగ్గిపోయి మనకి టైం కూడా ఎంతోసేపు పట్టదు. మనకి ఇంట్లో కర్రీ లేనప్పుడు ఇది చాలా ఈజీగా సింపుల్గా పచ్చిమిర్చి, ఓన్లీ పచ్చిమిర్చి బెండకాయలతో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ టమాటా కూడా వేస్తున్నాను. ఈసారి వీడియోలో మీకు ఓన్లీ బెండకాయ పచ్చిమిర్చితో ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ప్లస్ ఇంకోటి ఎండుమిరపకాయలతో అయితే మనకి మినపప్పు అన్నీ వేయించుకొని ఫ్రై చేసుకొని చేస్తారు. అది కూడా నేను ఇంకొక వీడియోలో మీకోసం తప్పకుండా చూపిస్తాను. ప్రజెంట్ అయితే బెండకాయ పచ్చిమిర్చి టమాటాతో చేసి చూపిస్తున్నాను. చూద్దాము. ఇప్పుడు మనం తీసుకున్న బెండకాయలన్నిటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. చాలామంది జిగురు వస్తుంది, బెండకాయ పచ్చడి ఏం బాగుంటుందిలే అనుకుంటారు. కానీ ఫ్రెండ్స్, నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ మీరు బెండకాయ పచ్చడి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, బెండకాయ ముక్కలన్నిటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీనిని ఒక కళాయిలో వేసుకుందాము. కళాయిలో వేసుకున్న తర్వాత మరలా దీన్ని పక్కన పెట్టుకుందాము. కళాయిని పక్కన పెట్టుకొని ఈ బెండకాయలకి సరిపడాన్ని పచ్చిమిర్చిని తీసుకుందాము. అయితే పచ్చిమిర్చి ఎవరి కారానికి తగ్గట్టు వాళ్ళు తీసుకోండి ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే కొంచెం మేము స్పైసీగా తింటాము. అందువల్ల నేను కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగానే తీసుకుంటాను. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు కారం తక్కువ తినే వాళ్ళైతే తక్కువ పచ్చిమిర్చిని తీసుకోండి. కాకపోతే మనకు రోటి పచ్చళ్ళు అనేవి కారం ఉంటేనే చాలా బాగుంటాయి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటాయి. చప్పగా ఉంటే పెద్ద టేస్ట్ అనిపించదు. పావు కేజీ బెండకాయలకి మంట ఉండే కాయలు అయితే ఒక 10-15 తీసుకోండి. మంట లేని అయితే ఒక 20 వరకు తీసుకోండి. నేనైతే ఒక 15 పచ్చిమిర్చి వరకు తీసుకున్నాను. ఇవి బాగా కొంచెం కారం ఉన్న కాయలే. ఈ పచ్చిమిర్చిని కూడా కట్ చేసిన తర్వాత మనం కళాయిలో వేసుకుందాము. అయితే ఈ రెండింటితో కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. కాకపోతే నేను ఇప్పుడు మీకు టమాటా వేసి చూపిస్తున్నాను కాబట్టి టమాటా కూడా కట్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే టమాటాలో దీన్ని మాత్రం అస్సలు వాడొద్దు. అది వాడితే ఆరోగ్యానికి చాలా హానికరం. అందువల్ల కంపల్సరీ అది తీసివేయండి. నేనైతే కొంచెం దోరగా ఉన్న టమాటాలు తీసుకున్నాను. పండు ఉంటే పండువైనా తీసుకోండి. టమాటాలు కూడా కట్ చేసిన తర్వాత మనం ముందుగా వేసుకున్నటువంటి కళాయిలో వీటిని కూడా వేసుకుందాము. ఇవి వేయించుకున్న తర్వాత దీనిలోకి ఇంకా ఏమేమి అవసరం పడతాయో నేను చూపిస్తాను. మీరు నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ బెండకాయ పచ్చడి జిడ్డు లేకుండా ఎంత టేస్ట్గా వస్తుందో చూపిస్తాను. ముందుగా పొయ్యి వెలిగించుకొని దాని మీద కళాయి పెట్టుకొని ఈ ముక్కలన్నిటిని ఫ్రై చేసుకుందాము. ఈ ముక్కలు ఫ్రై అవడానికి మనకి కొంచెం ఆయిల్ అవసరం అవుతుంది. ఆయిల్ కొంచెం చట్నీ కాబట్టి ఫ్రెండ్స్, మనకి మగ్గాలి కాబట్టి బాగా కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఒక 3-4 టీ స్పూన్లు తీసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత మనం అన్నిటినీ ఒకసారి కలపెట్టుకుందాం. ఎందుకంటే ఆయిల్ అన్నిటికి పట్టాలి కాబట్టి ముక్కలన్నిటిని కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి ఉంచాలి. ఫ్రెండ్స్, 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మనకి ఎంతవరకు మగ్గాయో చూద్దాము. బెండకాయలు అనేవి చూసారా ఫ్రెండ్స్, మనకి బెండకాయలు బాగా మగ్గిపోతున్నవి, ఏగినవి.
ఇంకొంచెం ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ వేగితే సరిపోతుంది. ఇది మనకి ఫ్రై కాదు కాబట్టి కొంచెం మగ్గితే సరిపోతుంది. మనకి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఫ్రెండ్స్, మీకు ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ చట్నీయే కాదు, మీకు ఏ కర్రీస్ అయినా సరే మనకి మంట అనేది సిమ్లో ఉంటేనే కూర టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఎందుకంటే మనకి లోపలికి మగ్గి అవి బాగా ఉంటాయి. హైలో పెడితే మనకి ఏవైనా సరే కూరలు అనేవి పైన మగ్గుతాయి కానీ లోపల అనేవి ఇది అవ్వవు. మీరు ఈ బెండకాయ పచ్చడనే కాదు, ఏ కర్రీ చేసినా కూడా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టే చేసుకుంటే చూడండి ఆ కూర ఎంత టేస్ట్ ఉంటుందో. ఇక ఫ్రెండ్స్, కొంచెం మగ్గిన తర్వాత ఈ చట్నీలో ఇంకేమేమి వేసి చేయాలో నేను చెప్తాను. ఇంకొక 2 మినిట్స్ మగ్గబెట్టుకుందాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మొత్తీసి చూసుకుందాము. చూసారు కదా మనకు బెండకాయలు, టమాటా, పచ్చిమిర్చి అన్నీ ఎంత బాగా మగ్గిపోయినాయో. ఇలా మగ్గితే సరిపోతుంది. మాకు ఇంకొంచెం మగ్గాలనుకునే వాళ్ళు మగ్గ పెట్టవచ్చు. కానీ మనకి రోటి పచ్చళ్ళు అయినా సరే ఇలా మగ్గితేనే బాగుంటాయి. మరీ మగ్గితే మాడిన వాసన వస్తాయి. అందుకని ఈ మగ్గటం సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిలో ఇంకేమేమి వేయాలో చెప్తాను. ఫ్రెండ్స్, మనకి బెండకాయలు బాగా మగ్గిపోయినాయి కదా, ఈ మగ్గిపోయిన వేడిలోనే చింతపండును కూడా కొంచెం వేసుకుందాము. చింతపండు వేసుకొని ఒకసారి కలబెట్టుకుందాం. ఎందుకంటే ఈ వేడికి చింతపండు కూడా మగ్గిపోతుంది. మనకి మిక్సీ వేసేటప్పుడు చింతపండు కూడా బాగా మిక్సీ అవుతుంది. అందుకని ఈ వేడిలోనే చింతపండు కూడా వేసి మగ్గబెట్టండి. దీనిలోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాము. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. దీనిలోనే ఒక 4-5 రెమ్మలు వెల్లుల్లిని వేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు పొట్టు తీసుకొని వేసుకోండి. నేనైతే పొట్టుతోనే వేస్తున్నాను. మీకు ఇష్టం లేదు పొట్టు అనుకుంటే పొట్టు తీసేయండి. దీన్ని చల్లారే వరకు వెయిట్ చేసి మనం మిక్సీ పట్టుకుందాము. ఫ్రెండ్స్, మనకి బెండకాయలు మొత్తం, బెండకాయ పచ్చిమిర్చి మొత్తం ఆరిపోయినాయి. ఇప్పుడు ఆరిపోయింది కాబట్టి దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఫ్రెండ్స్, వేయించిన బెండకాయల్లో నేను కొన్ని బెండకాయ ముక్కలు పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే మిక్సీ వేసిన తర్వాత అందులో కలుపుకుంటాను. ఎందుకంటే మనకు ముక్కలు అనేవి పంటికి తగులుతూ ఉంటే చట్నీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకే కొన్ని బెండకాయ ముక్కల్ని మనం పక్కన పెట్టుకోవడము చాలా చాలా బాగుంటుంది. మీకు ముక్కలు ఇష్టం లేదు అనుకుంటే మొత్తం మిక్సీ పట్టేసుకోండి. దీనిలో ఇప్పుడు మనము టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము. నేనైతే కల్లుప్పు వేస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు కల్లుప్పు తెలియదు అనుకుంటే సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మిక్సీ వేసుకుందాము. మిక్సీ వేసుకొని మీకు ఎలా ఉందో నేను తీసుకొచ్చి చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను మిక్సీ వేసేసాను చట్నీని. ఇప్పుడు నేను మూత తీసి చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, మనకి చట్నీ ఎలా ఉందో? నేనైతే కొంచెం కచ్చా పచ్చాగా వేసానండి, బాగా మెత్తగా ఇలా. ఎందుకంటే మా వారు కచ్చా పచ్చాగా అయితేనే తింటారు. మెత్తగా వేస్తే ఏంటంటే మనం మిక్సీ వేసినట్టు ఉంటుందని చెప్పేసి మెత్తగా వేయనీరు. ఇలా కచ్చా పచ్చాగా వేస్తే మన రోటి పచ్చట్లాగా ఉంటుందని ఇలా తింటారు. ఇప్పుడు ఈ చట్నీని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నేను ముందుగా వేపి పెట్టినటువంటి బెండకాయ ముక్కల్ని కలుపుకుంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, చట్నీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. అబ్బా, ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టరండి, అంత టేస్ట్గా ఉంటుంది. అయితే మీరు చట్నీని ఎప్పుడూ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా కూడా వేసుకొని చూడండి, మీకే ఆ టేస్ట్ తెలుస్తుంది. మెత్తగా ఉన్నదానికి ఇలా కచ్చా పచ్చాగా నూరుకున్న దానికి ఎంత తేడా ఉంటుందో చట్నీ ఒక్కసారి తిని చూడండి. ముందుగా నేను బెండకాయ ముక్కల్ని తీసుకున్నాను కదా ఫ్రెండ్స్, ఆ బెండకాయ ముక్కల్ని ఈ చట్నీలో కలుపుకున్నాను. చాలామంది అనుకుంటారు బెండకాయ పచ్చడి ఏంది అసలు, ఏంటి బాగుంటుంది, జిడ్డు జిడ్డుగా క్లమ్జీగా ఉంటుంది అనుకుంటారు. ఎప్పుడు బెండకాయతో ఫ్రై లేకపోతే 65 పల్లీలు వేసి ఫ్రై మాత్రమే చేసుకుంటారు. కానీ ఒక్కసారి నేను చెప్పినట్టు నా చిట్కాలు ఫాలో అవుతూ చట్నీని ఇలా తయారు చేసి చూడండి, మీకు చాలా అంటే చాలా బాగా నచ్చి తీరుతుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. దీంతో అయితే ఇప్పుడు నాకైతే అన్నం ఆకలేస్తుంది. నేనైతే పోయి వెంటనే ఇప్పుడు అన్నం తినేస్తాను ఈ చట్నీతోటి, అంత బాగుంది చట్నీ. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని మీరు మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి. మరొక వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆహా.